హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శిల్పని. వెల్కమ్ టు మై ఛానల్ అండి. మన సండే అయితే నేను పుట్టపర్తికి వెళ్ళాను కదా, అక్కడ స్టోర్లో అయితే కొన్ని వస్తువులు తీసుకున్నాము. ఇంటికి కావాల్సిండేటివి, అలాగే మాకు కావాల్సిండేటివి తీసుకున్నాము. బయటికి డీమార్ట్కి చాలా కొంచెం రీజనబుల్గా ఉంటాయని చెప్పారు ప్రైజెస్, రేటు. అవి మేము ఏమేమి కొన్నామో ఒకసారి అయితే చూపించేస్తాము, ఒకసారి చూడండి. హలో గాయ్స్, చూడండి. చూపిసిరి ఈ బ్యాగ్ చూడండి, చాలా క్వాలిటీగా ఉంది, చాలా బాగుందన్నమాట. దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు మీరు? సార్ గెస్ట్ చేయండి. చాలా బాగుంది. దీనికి చూడండి జిప్స్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. అంటే కొన్ని రీజనబుల్ రేటే ఉన్నాయి పుట్టపర్తి స్టోర్లో. ఇది వచ్చి 128 అండి. చూడండి కాస్ట్ కనపడుతుందా, రీజనబుల్ కాస్టే. బాగుంది బ్యాగ్. ఎక్కడన్నా పోయేటప్పుడు ఒక జత బట్టలు కూడా పెట్టుకొని పోవచ్చు, ఏదైనా టిఫిన్ బాక్స్ అలా పెట్టుకొని పోవచ్చు. బాగుంది బ్యాగ్, బాగా నచ్చింది, చాలా బాగుందన్నమాట. తర్వాత ఏం కొన్నామంటే మేము తర్వాత ఈ కుర్తా సెట్ కొన్నామండి. కుర్తా డ్రెస్సును ప్యాంట్ అన్నమాట. ఇవి కొన్నాము. ఇది ఎంత అనుకుంటున్నారు మీరు? చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చిందండి ఈ కుర్తా సెట్. ఇదైతే నాకు ఎంతకు వచ్చిందంటే 410 రూపాయలకి వచ్చిందండి. అది కాక ఇది కాటన్, ప్యూర్ కాటన్ అనమాట. చూడండి ఎంత మెత్తగా ఉంది. ఎండాకాలంలో ఇవి వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చూడండి చాలా ఫ్రంట్ డిజైన్ ఇట్లా వచ్చింది చూడండి, ఫ్యాన్ ఇలా ఫ్రీగా వచ్చింది అనమాట. ఇక్కడ కూడా కొంచెం ఎంబ్రాయిడరీ ఉంది, ఇక్కడ హ్యాండ్స్ కూడా చూడండి. మరి బాగుంది, ఫుల్ కాటన్ అన్నమాట. చాలా బాగా నచ్చిందండి ఈ డ్రెస్, అందుకే కొన్నాను అనమాట ఇది ఒక్కటి. తర్వాత వచ్చి ఇది డ్రెస్ మీదకి చున్నీ అండి, చున్నీ. ఇది చాలా కంఫర్టబుల్గా మెత్తగా ఉందన్నమాట. చూడండి ఎంత కంఫర్టబుల్గా ఉంది, చాలా బాగుంది అనమాట. డిజైన్ కూడా వచ్చింది. ఏదైనా ఒక అంటే ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు కొన్ని చున్నీలు సింపుల్ గా ఉంటాయి కదా, అలా లేకుండా ఇక్కడ గోల్డ్ కోటింగ్ పైన గోల్డ్ కలర్ తో లేయరింగ్ ఇచ్చారు. కనిపిస్తుందా మీకు? చూడండి, ఇట్లా అయితే కనిపిస్తుంది అనుకుంటా. వేసుకొని చూపిసిరి నువ్వు. చూడండి, అలా వేసుకో. చూడండి చాలా బాగుంది అనమాట. బాగుంది కదా. ఏ డ్రెస్ పైనకైనా కొంచెం గ్రాండ్ గా కనపడుతుంది. ఇది ఎంత అనుకుంటున్నారు? ఇదేదో 110 రూపీస్ పడింది అంతే. ఈ క్వాలిటీకి, ఈ డిజైన్ కి వర్త్ అనిపించింది. నెక్స్ట్ వచ్చి నా కాలేజ్ లో, ఇప్పుడు నేను ఇంకొన్ని రోజులకి కాలేజ్కి వెళ్తాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్. అవునండి, అందుకని వాటిలోకి అన్నిట్లోకి సెట్ అయ్యేలాగా ఈ షాల్ ఒకటి తీసుకున్నాను. ఇది చూడండి, ఇది కాటన్, ఇది కూడా ప్యూర్ కాటన్. దేంట్లోకైనా సెట్ అయిపోతుందని తీసుకున్నాను. అది కాక వెయిట్ చాలా తక్కువ, లైట్ వెయిటెడ్ కాటన్. అది కాక దీని కాస్ట్ 100 రూపీస్ అంతే అండి. 100 అంతే అండి. బాగుంది కదా. కొన్ని బాగుంటే రీజనబుల్ గానే ఉన్నాయి కదా సిరి. బాగుంటే కామెంట్ చేయండి. ఇది మా అబ్బాయికి తీసుకున్నాను, అంటే నా కొడుక్కి అనమాట. ఇది కూడా అంతే, కొంచెం క్లాత్ ఏదో క్లాత్, ఇది బనీన్ క్లాత్ అట్లా ఉంది, కానీ కంఫర్టబుల్గా ఉంది టీ షర్టు. ఇది కూడా అంతే, ఎంతంటే 140 పడింది. 141. చూడండి ఇది కూడా అంతే, బాబుకి కొన్నాను. ఇది చాలా బాగుందండి. ఇది కూడా, ఇది స్విమ్ సూట్ కూడా లాగా కూడా వేసుకోవచ్చు. సేమ్ అలానే ఉంది, స్విమ్ సూట్ లానే ఉంది. అవునండి. నెక్స్ట్ ఈ చున్నీ, ఇది కూడా సేమ్ అదే కలర్, అదే మోడల్ లోనే ఇంకో కలర్. చూడండి నాకు నచ్చి తీసుకున్నాను ఇది. అవును, వైట్ మా దగ్గర చాలా ఉన్నాయి, కానీ సింపుల్ గా ఉన్నాయి, ఇట్లా గ్రాండ్ గా లేవు. అందుకే చూడండి, నా మీద కనిపిస్తుందా? బాగుందండి. క్లాత్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది. నెక్స్ట్ ఇవైతే వర్తన్ పిల్ల. ఇవైతే నిజంగా నాకు చాలా బాగా నచ్చాయండి. ఇవి ఎంత అనుకుంటున్నారు? ఒక్క 2 రూపీస్ అండి, జస్ట్ 2 రూపీస్. ఇవి ఏమనుకుంటున్నారు? ఇవ్వండి, దేవుని గుడిలో దీపాలు పెడతాం కదా, ఒత్తులు అండి, 2 రూపీస్ ఇవంతే. 2 రూపీస్. నాకు అంటే నేను 5 ఏమో అని రేట్ చూడలేదు, 2 తీసుకున్నాను అనమాట.
మళ్ళీ అక్కడ బిల్ వేయించింది ఇంకా అనుకున్నాను, ఒక 10 రూపాయల కన్నా తీసుకుంటే ఒక 5 వచ్చింది కదా అనుకున్నాను. సరే ఇంకొకసారి పోయినప్పుడు ట్రై చేద్దామని ఇది తీసుకున్నాను అనమాట. చెప్పులు స్లిప్పర్స్ ఎత్తులప్పు మనం కొనిండేటివారు ఉన్నాయి 3 బాక్స్లో చూపిద్దాం అవి కూడా. ఇది కర్చీప్ అండి, నాప్కిన్ ఇది 29 రూపీస్ పడింది. క్లాత్ అయితే బాగా నచ్చింది నాకు. ఇది నాకు నచ్చి పర్సనల్ గా నేను తీసుకున్నాను. అవును. నెక్స్ట్ ఇది పెట్టికోట్ అండి, నైటీలకు పెట్టికోట్. ఇది ఎంత అంటే చాలా బాగుందండి. ఇది ఎంత సరి ఇది 100 అనుకుంటా, 100 కాదా, 158 అంట. క్లాత్ అయితే చాలా బాగుంది. ఇది బనియన్ క్లాత్ చాలా బాగుంది. ఇది లాంగ్ అండి, నైటీలకి లాంగ్ అన్నమాట. ఇది చాలా బాగుంది పెట్టికోట్. ఇది కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇది ఇక్కడ కూడా దొరుకుతుంది, కానీ అక్కడ చూసి తీసేసుకున్నాం. ఇది 11 రూపీస్ పడింది అంతే. 11 సారీ 11 రూపాయలు అంతే అండి. ఇది చాలా బెటర్ కదా, పిల్లలకి గాయాలు అయితే ఉంటాయి కదా, వెంటనే మనం ఇది వేసేసి తుడిచేసి క్లీన్ చేసేయచ్చని ఇది తీసుకున్నాను. తర్వాత ఇంటికండి పియర్ సోప్స్, నా ఫేవరెట్ అనమాట, వాడుతూనే ఉంటాను. ఇంకా వీటి కాస్ట్ మీకు తెలిసే ఉంటది, సేమ్ అంతే పడింది. ఇంకా నెక్స్ట్ ఈ ఒక బుక్, ఈ బుక్ నాకని తీసుకున్నాను. జెండు బొమ్మ కూడా కొన్నానండి, తలనొప్పిస్ అంటే అక్కడే జెండు బొమ్మ కొనుక్కున్నా. ఈ జెండు బొమ్మ అంట సోపులు, పేస్ట్ అంతా మనకి బయట దొరికే కాస్టే అండి, స్టోర్లో కూడా. బట్టలు ఒకటి కొంచెం అంతే కదా, బట్టలు ఒకటి బాగా రీజనబుల్గా. ఇది 10 రూపీస్ అండి. ఇది 16 రూపాయలు అండి ఉప్పు డబ్బా. ఇది బాగా నచ్చి నాకు తీసుకున్నా ఉప్పు డబ్బా. ఇంకా నేను ఒక నైట్ సూట్ తీసుకున్నాను. ఇది నాకు కూడా చాలా పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. ఇది చాలా బాగుంది. ఇది ప్లాజో లాగా ఉంది. ఇది వచ్చి షర్ట్. నేను ఫస్ట్ షర్ట్ అనుకోలేదు, కానీ ఇది షర్ట్. చూడండి దీని మీద కాస్ట్ ఉంది కావాలంటే చూడండి. ఇది 540 పడింది. 540. ఇది చాలా బాగుందండి, క్లాత్ కూడా బాగుంది, కాటన్ క్లాత్, గుండీలు వచ్చాయి, కంఫర్టబుల్ గా ఉంటది, వేసుకుంటే కంఫర్టబుల్ గా ఉంటది. ఇంకా ఇవి ఇంకా సోప్స్, ఇవి సేమ్ రేటే అండి, పేస్ట్ సోప్ ఇవి సేమ్ రేటే. ఇది కూడా అంతే, ఇదేమో తగ్గించారా. ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము. అది బ్లాక్ గ్రేప్ డ్రై చేస్తే ఎట్లుంటది, అది ఎప్పుడు తినలేదని అది తీసుకున్నాము. ఇంకా ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాం. ఫైల్స్ తీసుకున్నాం. ఫైల్స్ ఒకటి 17 రూపీస్ పడింది, బటన్ ఫైల్. అది కూడా ఇది 129 అండి. పేస్ట్ అనమాట, పేస్ట్ అయిపోయిందని కొన్ని తీసుకున్నా, మొన్నే సరుకులు కొన్నాము, మళ్ళీ ఎందుకని ఏం కొనలేదన్నమాట. 5 రూపీస్. ఇంకా స్లిప్పర్స్ వచ్చి మా ముగ్గురికి, అంటే బాబుకి, నాకి తీసుకురాపో. అవి బాక్సెస్ చూపిద్దాం, బయట ఉన్నాయి కదా, తీసుకురాపో బాక్సెస్, ఊరికే చూపిద్దాం. వద్దులే. ఆ స్లిప్పర్స్ కూడా బాబీకి, సిరికి, నాకి డైలీ యూస్కి కొనుక్కున్నాము. అవి కాస్ట్ ఎంత పడినాయంటే, స్లిప్పర్స్ అయితే చూపినండి బాగోదు, అందుకే ఓన్లీ బాక్సెస్ చూపిస్తాను. ఇవి కొనుక్కున్నాం అనమాట, 3 జతలు పిల్లలకి. ఇవి బాబు అనమాట. బాబు వచ్చి ఎంత కాస్ట్ చెప్పు. 240 అండి. 240. ఇవి వాడివి చాలా, ఇవి చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయి, బాగున్నాయి. 240కి వర్త్. చాలా కంఫర్ట్ ఉన్నాయి, అసలు చెప్పులు వేసుకుంటానే భలే కంఫర్ట్ ఉన్నాయి. ఇవి బాబుకి. ఇవి వచ్చి సిరికి 209 అండి. సేమ్ అలాంటివే అండి, ఏమంటే లేడీస్వి సేమ్ ఇప్పుడు చూపించాను కదా, అలాంటివి సేమ్ లేడీస్వి. పాపకు ఒక జత. ఇవి నాకు డైలీ యూస్కి. నా వచ్చి 224 అన్నమాట. 224
అన్నమాట. ఇవి నాకండి డైలీ యూజ్కి. ఇవి పర్చేస్ చేసాము. ఇవి దీనికి ఇంకా దీనికంతా ఎంత అయిందంటే నేను యారో 1000 రూపాయలు అయింది అనుకుంటున్నారా మీరు? ఎంత అయింది సిరి? 3000కి 20 రూపీస్ 30 రూపీస్ తక్కువ. అంటే ఇక్కడ ఇవి శాండల్స్, అదే చెప్పులు, క్లాత్, చున్నీలు వాటికే ఎక్కువ అయిపోయింది. ఇది అక్కడ తీసుకోలేదు, ఈ రోజు వచ్చింది. ఇది మీషోలో ఆర్డర్ పెట్టారనమాట. ఎలా ఉంటుందో అని ఈ మధ్య నేను ఏం సిరిమని చేసింది, రోటీ చేస్తా అంటే చెయ్యి కాలిపోతుందని తీసుకున్నారు. ఇది ఎంత అనుకున్నాం? 40 రూపాయలు అండి. చాలా బాగా వచ్చింది. కట్ చేయి పాప. 100 రూపాయలు. 40 రూపాయలే. ఇక్కడ చూడండి, సిలికాన్ తో కోటింగ్ అంటే ఒక లేయరింగ్ ఇచ్చారు, అంటే పట్టుకున్నప్పుడు కాలకుండా. ఇంకా ఇదైతే సూపర్ ఉంది చూడండి. చాలా బాగుంది కదా. ఇది మీషోలో చాలా బాగా వచ్చిందండి. ఇది జస్ట్ 40 రూపాయలే. ఇది 40 రూపాయలకి వచ్చింది నాకు. చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకవేళ కావాలంటే రోటీ కాల్చేకి తీసుకోండి. నాకైతే బాగా నచ్చింది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాము, కామెంట్ చేయండి. ఇంకా మీకు పుట్టపర్తి స్టోర్లో ఇంకా నేను కొన్ని పుట్టపర్తి స్టోర్లో పెన్స్ అవన్నీ ఎక్కువ, సారీ అదే అవన్నీ చాలా చీప్ ఉన్నాయి. గంధం 22 రూపీస్ కి చాలా ఎక్కువ వస్తుందండి. చాలా ఎక్కువ వస్తుంది. ఇంకా కొన్ని చాలా కొంచెం రీజనబుల్ గానే ఉన్నాయి. మీకు ఏమన్నా కావాలంటే పోయి పర్చేస్ చేయండి. ఇంకోటి వచ్చి ఇంకా ఏదో చెప్దాం అనుకున్నా. ఇంకోటి వచ్చి మనం ఏమన్నా తినాలనుకున్న ఐస్ క్రీమ్స్ కూడా అంతే చాలా బాగుంటాయి ఇక్కడ. చీప్ అండ్ బెస్ట్ ఐస్ క్రీమ్స్ కూడా అక్కడ మందిరంలో ఫుడ్ కూడా బాగుంటది. మధ్యాహ్నం మార్నింగ్ టిఫిన్ పెడతారు, ఈ మధ్యాహ్నం లంచ్ కూడా పెడతారు, నైట్ కూడా పెడతారు డిన్నర్. మధ్యాహ్నం భోజనం చపాతీ కూడా పెడతారు కదా. చపాతీ కూడా పెడతారు. మేము తీసుకున్నాం చపాతీ. ఎంత? 15 రూపాయలు కదా భోజనం. 15 రూపాయలు, చపాతీ 8 రూపాయలు. అన్ని ఇట్లనే ఉంటాయి. చపాతీ 8 రూపాయలు, కానీ కాస్ట్ తక్కువే కదండి. బాగా ఒక రోజు పోతే మనం ఏం తినుకోకుండా పోయినా కూడా ఒక రోజంతా ఫుడ్ కూడా మనం ఏం భయపడే పని లేదు కదా. రీజనబుల్ గానే మనకు ఒక 100 రూపాయలు ఉంటే చాలు, ఫుడ్ అంతా అయిపోతుంది అనమాట. ఐస్ క్రీమ్స్ తినొచ్చు. మళ్ళీ ఇంకేం బేకరీ ఐటమ్స్ అన్ని ఉంటాయి ఇక్కడ. పిజ్జా మేము మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చాము కాబట్టి పిజ్జా తినలేదు. లేకుంటే 3 o'clock కి పిజ్జాస్ కూడా ఓపెన్ అవుతాయి. అవునవును. అవి 25 రూపీస్ ఎంతో, అంతే. అది ఇది బోండా లాగా ఉంటుంది. అదేమనేది? ఆలు బోండా కాదే, స్వీట్ ఇది. డోనెట్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. అదెంత? అది 6 రూపీస్. 6 రూపీస్ అంటండి. మీరు వెళ్తే ఖచ్చితంగా ఆ బేకరీలో అయితే ఖచ్చితంగా తినండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చింది తినండి. ఈ వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. బాయ్ అండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.